జ్యువెలరీ కాసులపేరు ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. అంటే అపోజిషన్ ఉన్నటువంటి పార్టీ స్పీకర్ పైనే అవిశ్వాస తీర్మానం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాబోయేటువంటి రోజుల్లో తీర్మానం పొందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు 118 మంది ఎంపీలు సైన్ చేయడం జరిగింది. అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. పార్లమెంట్లో అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అవిశ్వాస తీర్మానం అది కూడా స్పీకర్ పైన తీసుకురావడం ఎంతవరకు ఆమోదం పొందేటువంటి అవకాశం ఉందంటారు రాబోయేటువంటి రోజుల్లో? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, రాహుల్ గాంధీ ఈ దేశం యొక్క పార్లమెంట్, ఈ దేశం యొక్క దురదృష్టం అనుకోవాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటు అలాంటి వీ కెన్ సే ఇడియట్ టు హిమ్. ఈజ్ అ ఇడియట్, రియల్ ఇడియట్. ఇడియట్ అంటే మీరు భూత పదం అనుకో, అది గ్రీక్లో కానీ ఇంకా డిక్షనరీలో చూస్తే అన్స్కిల్డ్ పర్సన్ అంటే మతిలేనిలోని ఇడియట్ అంటారు అనమాట. 100% it is applicable to him. He is an idiot personality in the parliament. It is really unfortunate of Indian population, Indian country, that such kind of person we got as a opposition leader. అట్లా అపోజిషన్ లీడర్ని మనం భరిస్తున్నామంటే మన దేశం దురదృష్టం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి ఏ విధంగా ఉంటాడో అపోజిషన్ లీడర్ కూడా సరిసమానమైనటువంటి హోదాలు కలిగి ఉంటాయి. అంతటి వాల్యూ ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. ప్రధానమంత్రికి ఏ విధంగా బాధ్యత ఉంటుందో దేశం పట్ల, ప్రతిపక్ష నాయకుడు కూడా అదే సరిసమానంగా బాధ్యత ఉండాలి. అంటే అధికార పక్షం ఏమైనా తప్పు చేస్తుంటే ప్రతిపక్షంలో నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వాలి వాళ్ళకి. అది కాకుండా ఎప్పుడు ఏదో ఆ డ్రెస్ కోడు, ఆ బాడీ లాంగ్వేజు, ఆ మాట్లాడే హావభావాలు ఏంటంటే అది. ఓం బిర్లా గారు, స్పీకర్ గారు గత టర్మ్ కూడా చేశారు, ఇప్పుడు చేశారు, సీనియర్ పార్లమెంటేరియన్ ఆయన. ఆయనకు రూల్ బుక్ గురించి క్షుణ్ణంగా తెలుసు. మీరు ఎప్పుడు మా పార్లమెంట్లో రాహుల్ గాంధీ వచ్చినా ఏదో పనికిరాని విషయం ప్రస్తావిస్తారు. పార్లమెంట్ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి అపోజిషన్ లీడర్ కానివ్వండి, ఇంకేదైనా పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు అంటే అక్కడ తేగుడని పార్లమెంట్ హౌస్లో డిస్కషన్లో తేవడానికి వీలైనటువంటి విషయాలను వస్తే పాయింట్ ఆఫ్ ఆర్డర్ని లేవనెత్తారు. రాహుల్ గాంధీ పార్లమెంట్కి సంబంధం లేనటువంటి విషయం ఏదో ఒక మ్యాగజీనో లేకుంటే ఒక ఫోటోనో ఎవరో ఫోటోను తీసుకొచ్చి ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సంబంధం లేని విషయాలు మాట్లాడినప్పుడల్లా మా అధికార పక్షం ఇండియా తరఫు నుంచి, కూటమి నుంచి ఎవరినొకరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తారు. రాహుల్ గాంధీ వేరే న్యూస్ పేపర్, మ్యాగజైన్ ఏదో తీసుకొచ్చి సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తూ సభా సమయం వృధా చేస్తుంటే స్పీకర్ గారు పదే పదే హెచ్చరిస్తుంది. అయినప్పటికీ కూడా ఇండియా పక్షం నుంచి రూల్ ఆఫ్ ఆర్డర్ చెప్పారు. సార్ రూల్ ఆఫ్ ఆర్డర్ బుక్ చూపిస్తూ ఇక్కడ పార్లమెంట్కి ఒక రూల్ అనేది ఉంటుంది. ఆ రూల్ అనేది పార్లమెంట్కి సంబంధం లేని వ్యక్తులు, బయట వ్యక్తుల గురించి ఇక్కడ వ్యక్తిగతంగా చర్చ చేయడానికి వీలు ఉండదని చెప్పేసి పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్పినాక కూడా పదే 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 ఏదో ఒక మ్యాగజైన్ ప్రచురించడం కానీ, పబ్లిసిటీ కానీ, పబ్లిసైజ్ కానటువంటి మ్యాగజైన్, ప్రింట్ కానటువంటి మ్యాగజైన్, అంటే అవాస్తవమైనటువంటి సమాచారం తీసుకొచ్చి బయట నుంచి ఒక న్యూస్ పేపరో, మ్యాగజైనో లేకుంటే ఏదో ఫోటోనో తీసుకొచ్చి బయట పార్లమెంట్ హౌస్లో ప్రొజెక్ట్ చేస్తే అంటే యూ డజంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఎవడంటే అడ్వైజర్ ఉండాలి అతనికి. ఏం మాట్లాడాలి పార్లమెంట్లో? మాట్లాడు స్పీకర్ సార్ అమ్మాయి క్యా బాత్ కర్నా ఆపి బోలో అంటాడు. నేను మాట్లాడు, మీరే చెప్పని చెప్పేసి స్పీకర్ పట్ల వ్యంగ్యంగా మాట్లాడడం. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. కానీ మీరేమో ఇలా అంటున్నారు, ఆయనేమో ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలా మైక్ ఇస్తారండి? దేశ ప్రజలందరూ కూడా లైవ్గా వీక్షిస్తుంటే ఇలాంటి దళితులను మనం భరిస్తున్నామని చెప్పేసి దేశ ప్రజలు ఎట్లానో ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు ఇచ్చిన ఓటేసి గెలిపించినందుకు. కానీ ఆ స్పీకర్ చైర్లో ఉన్నటువంటి మనిషికి, వ్యక్తికి ఒక బాధ్యత అనేది ఉంటుంది. అలాంటి అన్పార్లమెంటరీ, అలాంటి యొక్క ప్రస్తావన చేయకున్నటువంటి విషయాలు అక్కడ మాట్లాడితే మైక్ కట్ చేసే అవకాశం స్పీకర్ ఖచ్చితంగా ఉంటుంది. స్పీకర్ యొక్క విచక్షణ అధికారం, అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అధికారం. ఆ అధికారాన్ని ఉపయోగించారు. దాన్ని మీరు పక్షపాతం చేస్తారు. దాన్ని అలా స్పీకర్ అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా. నేను సూటిగా అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా సిగ్గు శరం ఉంటే
పార్లమెంట్ స్పీకర్కి ఎట్లుంటాడో అసెంబ్లీ స్పీకర్ కూడా అట్లా ఉంటాడు. ఇక్కడ పార్టీలు మారి కండువలేసుకొని మీతో చెట్టపట్టలు వేసుకొని తిరుగుతుంటే పార్టీలు మారినట్లు సమాచారం నాకు అందలేదు, ఆ సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి నిస్సిగ్గుగా ఇక్కడ నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టుకు కూడా వ్యతిరేకంగా చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడ్డటువంటి స్పీకర్ని ఏమంటారా భయ్ మీరు? ఉమ్, బుద్ధి లేదా? ఆ? అంటే మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకడా? కానీ ఈ అవిశ్వాసం తీర్మానం పైన 118 మంది ఎంపీలు సైన్ చేశారు. 100 మెంబర్స్ సైన్ చేస్తే ఇక్కడండి సరిపోతుంది అనేది 543 మెంబర్స్లలో 272 సంఖ్య కావాలి అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే. ఉమ్, కానీ కాంగ్రెస్ మొత్తానికి ఆ ఇండియా కూటమికి బలం ఎంత? మొత్తం కూడా బలం కడితే 235. ఉమ్, అవిశ్వాస తీర్మానం నెగ్గదు. కేవలం బురద జల్లే కార్యక్రమం. రాహుల్ గాంధీ అనే దళిద్రుడు చేసేది ఇదే పని. దేశవ్యాప్తంగా బురద జల్లడం కాకుండా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా దేశం గురించి ఇంటర్నల్ విషయాలు, అంతర్గత విషయాలు కూడా బయట పోయి మాట్లాడుకోవడము, ఇది ఎంత సిగ్గుచేటు. అలాంటి నాయకుని భరిస్తున్నందుకు ఆ కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఈరోజు చూడండి, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకు బీబీసీ న్యూస్లో కాంగ్రెస్ పార్టీ హ్యాస్ బిన్ లార్జ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగేన్స్ట్ ద స్పీకర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అని చెప్పేసి బీబీసీలో చూసాం. అది ఎంత బాధాకరం అండి, ఉమ్, అది ఎంత బాధాకరం. ఇంటర్నల్ విషయాలు కూడా నువ్వు బయట మాట్లాడుకోవడం, డిమాలిటేషన్ అప్పుడు కూడా నువ్వు బయట మాట్లాడుకోవడం, ఇక్కడ జిఎస్టీ ఇష్యూలు కూడా నువ్వు పోయి ఎక్కడో లండన్లో ఎక్కడో జర్మన్లో పోయి కూడా మన ఇష్టం ఉంటుంది మాట్లాడినావు. జర్మన్లో పోయి రూలింగ్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవస్థని మేనేజ్ చేస్తుంది, వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సిబిఐని ఈడీని అన్నీ మేనేజ్ చేస్తుందని చెప్పేసి నువ్వు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పోయి మాట్లాడితే నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? నువ్వు మనిషివేనా అసలు? ఇప్పటికైనా దేశ ప్రజలు ఈ దేశద్రోహ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మొత్తం మటమానం చేయాలి, కనుమరుగు చేయాలి. దే ఆర్ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ నౌ. అంటే ఇక్కడ పార్లమెంట్లోనేమో ఆ, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ అలా బిహేవ్ చేస్తుంటే, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో నాకు ప్రతిపక్ష హోదా కావాలి, అలాగే శాంతి భద్రతలను కాపాడుకోవాలి, అలాగే సభ్యులకి హక్కుల్ని కాపాడాలనేటువంటి నినాదాలతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అందరికీ తెలిసిందే, ఆ, బడ్జెట్ సమావేశాలు అవుతుంటే ఆయన రావడం, గవర్నర్ గారు ఎప్పుడైతే ప్రసంగం స్టార్ట్ చేశారో కొద్ది నిమిషాలకి ఆయన నినాదాలు స్టార్ట్ చేశారు. ఇక్కడ తప్పెవరిదని మళ్ళీ ఎలా వస్తుందంటే ప్రోవోక్ చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు నినాదాలు చేస్తుంటే అక్కడ గవర్నర్ ప్రసంగిస్తున్నారు అని చెప్పి. అసలు ఫస్ట్ ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు నినాదాలు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఆయన తప్పు అంటున్నారు. మళ్ళీ గవర్నర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా నినాదాలు అసలు ఎవరు వినట్లేదు అని చెప్పేసి అని. బడ్జెట్ సెషన్, అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు గవర్నర్ యొక్క ప్రసంగం ఉంటుంది. అవును. గవర్నర్ ప్రసంగం అనేది ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. గవర్నర్ ప్రసంగం మొత్తం అయిన తర్వాత గవర్నర్ ప్రసంగం పైన చర్చ ఉంటుంది. తర్వాత ఉమ్, గవర్నర్ ప్రసంగం పైన చర్చ చేసినప్పుడు మీకు ఆయన చేసినటువంటి చర్చలో గవర్నర్ ప్రసంగంలో ఏమైనా అభ్యంతరకరమైన విషయాలు, అవాస్తవాలు ప్రభుత్వం ద్వారా అందించినట్లయితే మీరు దానిపైన చర్చకు రండి, చర్చ కొట్టి మాట్లాడండి. ఆ, ఇది అవాస్తవాలు, మీరు ప్రజలను తప్పుదావ పట్టిస్తున్న మాట్లాడండి. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష హోగా మీకు ప్రజలు ఇవ్వకపోయినప్పటికి కూడా 11 కుదించినప్పుడు కూడా ఒకటైనా సరే, ఉమ్, ఒక్క సీట్ అయినప్పటికి కూడా, ఒకప్పుడు బీజేపీ పార్లమెంట్లో ఇద్దరే ఉండే, ఈరోజు అధికారానికి వచ్చింది. ఆ ఒక్కరా ఇద్దరా 10 100 అది నంబర్ కౌంటెడ్ కాలండి. ఎవరైనా సభ్యులు, ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు గవర్నర్ ప్రసంగం పైన చర్చకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. దానికి సమయం ఉంది కదా, ఒక సిస్టమ్ ఉంది కదా. మీరు సభా సమయాన్ని వృధా చేసుకుంటూ సభ నడవకుండా ఆటంకాలు చేసుకుంటూ గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటుంటే ఇది ఎక్కడ సాంప్రదాయం అండి? మళ్ళీ స్పీకర్ పోడియం దాకా వెళ్ళిపోయి వాటిని కవర్ చేసేసి స్పీకర్ పోడియం పైన పేపర్లు ఇచ్చడం, అంటే పార్లమెంట్లో అలా జరుగుతుంటే ఇక్కడ ఏపీ అసెంబ్లీలో ఇలా జరగడం, అండ్ కరెక్ట్గా 10-11కి మళ్ళీ వైసీపీ నాయకులు అందరూ అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోవడం. ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా ఆయన వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా 10-11కి బయటికి వెళ్ళిపోయారు. అట్లా అంటే అసలు కాదండి. జగన్మోహన్ ఏమైతుందంటే రెడ్డి ప్లాన్ ఏంటంటారు అసలు ఇలా ప్లాన్ రావడానికి? ఏం లేదండి. ఇక్కడ 6 నెలలకు ఒకసారి అసెంబ్లీకి రావాలి, సంతకం చేయాలి. ఓకే, దే ఆర్ అంటే కమింగ్. అటెండెన్స్ కోసం అలా వచ్చి వెళ్ళిపో అంతేనా? గవర్నర్ ప్రసంగంలో మళ్ళీ ఏది వాదోపవాదాలు ఉన్నాయి కాబట్టి ఏదో హల్లరి చేసి ప్రజల యొక్క దృష్టి కెమెరాలు ఇక్కడ ప్రొజెక్ట్ అయితే కాబట్టి కెమెరాలో మేము పడతాము, ప్రజల ముందుకు వస్తాము, మేము కూడా బతికి ఉన్నామని చెప్పుకొని బయటికి పోవడానికి, అంతే తప్ప ఆ సంతకం పెట్టడానికి తప్ప ఇంకేం కాదు. మీకు దమ్ముంటే ప్రసంగం అయిన తర్వాత
గవర్నర్ ప్రసంగం పైన చర్చకు రండి. ఆ తర్వాత సభలో పాల్గొనండి. బడ్జెట్‌లో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన మీకు అభ్యంతరాలు తెలపండి. అవసరమైతే సలహాలు ఇయ్యండి. హ్మ్. దానికే కదా మీకు ప్రజలు ఎన్నుకొని పంపించింది. హ్మ్. ఇప్పుడు మీ ఆ బాధ్యత మీరు అన్‌ఫిట్ అనుకుంటే మిమ్మల్ని మీరే అన్‌ఫిట్‌గా ప్రూవ్ చేసుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్స్‌లో ప్రజలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు. అంటే బాధిత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు గాబట్టే గవర్నర్ గారి ప్రసంగం కూడా వినకుండా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే ఇలాగా నినాదాలు చేయడం ఇప్పుడు స్టార్ట్ గవర్నర్ గారి చేశారంటారా? ప్రసంగంతో వీళ్ళకొచ్చిన ఇబ్బంది ఏందండి? సపోజ్ గవర్నర్ గారికి ప్రభుత్వం ద్వారా అవాస్తవాలు గాని, తప్పుడు సమాచారం ఇస్తే అది గవర్నర్‌గా చదువుతున్నారు అనుకున్నాం కొద్దిసేపటికి. హ్మ్. దానిపై చర్చ ఉంటది గదా! ఇది గవర్నర్ గారు తప్పు చెప్పారు. మీరు గవర్నర్ గారిని తప్పుదారి పట్టించారు. ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా రండి. విత్ హ్మ్. డాక్యుమెంట్‌తో హోంవర్క్ చేసి రండి. మీరు జీతాలు తీసుకుంటుంది దేనికి? ప్రాపర్ హోంవర్క్‌తో సభకు రండి. వచ్చి చర్చించండి. అప్పుడు ప్రజలు గూడా గమనిస్తారు. మీరు ప్రజల పక్షాన పని చేస్తున్నారా లేరా అని. ప్రజా సమస్యల పైన మీకు సోయిందా లేదా అని ప్రజలకు కూడా తెలుస్తది గదా! హ్మ్. మీ పైన మీకే సోయి లేదు. మీరు ప్రజలు ఏడ పట్టించుకుంటట్టున్నారు? కానీ బయటకొచ్చి నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు. అలాగే శాంతి భద్రతలు అనేటువంటివి కూడా ఈ 20 నెలల పాలనలో సరిగ్గా లేవు. మాకు సభ్యులకి ఇవ్వాల్సినటువంటి హక్కులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇలా చాలా నినాదాలు ఒకటని గాదు. మాకు ప్రత్యేక హోదా కావాలి వైఎస్ఆర్‌సీపీకి. ఇలా రకరకాలైనటువంటి నినాదాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఎందుకు ఇలాగా? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? దేనికోసం? చూడండి. నంబర్ 1 అనేది ప్రతి ఒక్క హోదా గావాలి. మాకు ప్రతిపక్ష హోదా గావాలంటున్నారు గదా! ప్రతిపక్ష హోదా అనేది స్పీకరు గాని, అధికార పక్షం ఇచ్చేది కాదు. సర్టెన్ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే మీకు ప్రతిపక్ష హోదా కలుగుతుంది. అది ప్రజలు ఇయ్యాల్సింది. ప్రజలు మీకు ఇయ్యలేదు మ్యాండేటు. ప్రజలు మీకు అపోజిషన్‌లో కూర్చోబెట్టారు. హోదా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. హ్మ్. దానికి మీరేం జేయాలా? మీ పనితీరులో మరింత మెరుగుదనం తెచ్చుకొని, మీరు ఇంకా ప్రజల సమస్యల పట్ల ఇంకా స్పందించి, ఇంకా అసెంబ్లీలో చర్చిస్తే ప్రజలు గూడా అరే! వీళ్ళకి నంబర్ ఇంకా సంఖ్య ఎక్కువుంటే మన సమస్యలు ఇంకా చర్చకొచ్చేది గదా! అని మీ సంఖ్య ప్రజలు పెంచుతారు. ఇక్కడ అంతిమ నిర్ణయం అనేది ప్రజల యొక్క నిర్ణయం ఇక్కడ. అవును. నిర్ణయం తీసుకుంది ప్రజలు. ప్రజల నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తే పబ్లిక్ మ్యాండేట్‌ని మీరు వ్యతిరేకించినట్టు గదా! ఇది ప్రజాస్వామ్యకు విరుద్ధంగా. ఇంకొకటి మీరు గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడానికి కారణమే లేదు. మీకు చర్చ చేయడానికి రేపు అవకాశం వస్తది గదా! గవర్నర్ ప్రసంగం పైన ఓ 2, 3 రోజులు సుదీర్ఘ చర్చ ఉంటది. దాంట్లో చర్చ చేయండి. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని చెప్తున్నారు మీరు. ఓకే. అసెంబ్లీలో చర్చించండి. ప్రభుత్వం వినలేదనుకోండి, ఈ దేశంలో కోర్టులనేది కూడా ఉన్నాయి గదా! నిరుద్యోగ అవును. వృత్తి ఇస్తా అని చెప్పారు. ఇయ్యలేదు. మీరు ఒక లెటర్ రాయండి. హ్మ్. ఎంతమందికి ఇచ్చారు? ఎంతమందికి ఇయ్యలేదు? సమాచారం సేకరించండి. మీరు కోర్ట్‌కేయండి. ఆ! పిల్లెయ్యండి. హ్మ్. హైకోర్ట్ కూడా స్పందించకూడదు. సుప్రీం కోర్ట్ పోండి. ప్రజల పక్షాన పోరాడండి. అది మీరు చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు శాంతి భద్రతలు కరెక్ట్ లేవు అని చెప్పేసి అక్రమ అంటే ఎట్లా? కేసులు పెడుతున్నారు నాయకుల పైన కూడా ఇలా చెప్తున్నారు చట్టం గదా! ఎవ్వరికీ చుట్టం కాదండి. హ్మ్. అక్రమ కేసు పెడితే ఎన్ని రోజులు నిలుతది? అక్రమ కేసు పెట్టిండనుకోండి, సరే జైలుకి పంపిస్తారు. బయటకొస్తారు కదా! ఉరి తీయరు కదా! హ్మ్. తర్వాత అక్రమ కేసు పెట్టినందుకు వాళ్ళ పైన కూడా శిక్ష పడతది కదా! వాళ్ళు కూడా దానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా! హ్మ్. అక్రమ కేసు పెడితే మీరు కోర్ట్‌కెళ్ళండి కదా! ఓకే. మా పైన ఈ అభియోగాలు మోపారు. ఇది తప్పు అని చెప్పేసి సాక్ష్యాధారాలుంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. హ్మ్. సాక్ష్యాధారాలు వీళ్ళకి వ్యతిరేకంగా దొరుకుతేనే కదా! వీళ్ళు అక్రమ కేసులో ముద్దాయిగా, దోషిగా శిక్ష పడుతుంది. రేపు వీళ్ళకి సాక్ష్యాధారాలు దొరకనప్పుడు వీళ్ళు వీళ్ళు దోషులు కాదు కదా! ఎందుకు వీళ్ళకి భయమెందుకు? హ్మ్. న్యాయ విచారణ ఎదుర్కొందాం. ఈవెన్ తిరుమల లడ్డూకి సంబంధించి కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే సిట్ దీనికి సంబంధించి నౌ ఇట్ ఈస్ ఆహ్, మోర్ ఎనఫ్ అబౌట్ ద లడ్డు. యానిమల్ ఫ్యాట్ అసలు లేదని చెప్పేసని వాళ్ళంటే ఇప్పుడు బికాస్ మా ఇట్ మీద ఈస్ నాట్ ఎట్ కావాలని ఆల్ డిబేటబుల్ ఇష్యూ. ఇట్ ఈస్ నో నీడ్ టు డిస్కస్ అబౌట్ లడ్డు. బికాస్ తిరుపతి లడ్డు గురించా? హ్మ్. ఎందుకంటే ఈవెన్ దీంతో ఉండవెల్లి గారు కూడా కామెంట్ చేశారు గదా! వెరీ దీంతో లో అంటే ఇంక లేనట్టే అని ఇంక చెప్పేసన్నట్టు. దీంతో లడ్డు గురించి మాట్లాడుకోవడం అంటే కూడా హ్మ్. ఈ వ్యక్తులను వదిలిపెడితే ఆ తిరుపతి ఒక దేవదేవుని గురించి ఇన్సల్ట్‌గా మాట్లాడినట్టు అవుతుంది. వదలండి. ఎవడి కర్మ వాడు అంటే అనుభవించాలి. ఉండవెల్లిగా అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్‌లో ఒక మాటన్నారు. వెరీ లో అంటే ఇంక లేనట్టని. అంటే లేదు అన్నప్పుడు లేదు అని చెప్పాలి గానీ, వెరీ లో అని ఎందుకు చెప్పాలి? ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలని సామాన్యుడికి అర్థం కావట్లేదు. సౌజన్య గారు అది ఎలా అర్థం చేసే రకరకాల పాలిటిక్స్ దాంట్లో నడుస్తున్నాయి. హ్మ్. లడ్డూలో ఎంత రచ్చ జరగాలో అంత జరిగింది. హ్మ్. కానీ ఇది వెరీ అన్‌ఫార్చునేట్ దురదృష్టం. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధికి సంబంధించిన లడ్డు గురించి ఇంత అపహాస్యంగా చర్చనీయంగా అవడం అది వెరీ బ్యాడ్ లక్. ఇది ఇన్సల్ట్ టు ద నేషన్ ఆల్సో.
హిందూ ఒక సంస్కృతికి, హిందూ జాతికి ఇది ఒక అవమానంగా భావించాలా. దీన్ని ఇక్కడితో ఆపేయండి. అవును. ఎందుకంటే ఇదంతా నేషనల్ మీడియా దాకా ఎళ్ళింది. చూద్దాం. సో, మనుషులు వదిలేసినా దేవుడైతే వదలరు అని ఖచ్చితంగా అది అందరికీ 101%. తెలిసిందే. ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. సో, నయా పైసా పెట్టుకోక తప్పు చేసినా ఆ వెంకన్న సన్నిధిలో మూల్యం చెల్లించుకోక తప్పదు. అది ఇప్పటికనే కాదు ఎప్పటికైనా ఆయన ఎలా ఇవ్వాలో దెబ్బ ఎవ్వరు ఎంత అబద్ధాన్ని ఎంత కప్పిపెట్టి, ఎంత ప్రేక్షక పాత్ర వహించినా, ఎంత నటన చూపించినా ఆయనకు మాత్రం తెలుసు. అదే. ఏ కోర్టులు పనిచేయకపోవచ్చు, ఏ ల్యాబ్‌లు పనిచేయకపోవచ్చు. ఆయన కోర్ట్‌లో రోజు ఆ! చట్టం కేసుంది. ఎవరికీ చుట్టం కాదంటారు కదా! ఆయన కూడా ఎవరికీ చుట్టం కాదు. ఆయన కోర్ట్‌లో ఉంది కేసు. ఆ! ఎవరికి ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ప్రపంచంలో ఇవ్వాలో ఆయన కోర్ట్‌కి మించింది ఏ కోర్ట్ లేదు. ఖచ్చితంగా అది తొందరలోనే ఆబ్వియస్లీ న్యాయ అది నిర్ణయం వస్తుంది. ఇంతకు ముందు కూడా నిరూపితమైంది ఒకరి విషయాల్లో. నేను పేరు 100% చెప్పాల్సిన వస్తాయి. అవసరం లేదు. సో, ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు ఇలా ఆడుకున్నారు కాబట్టి పెట్టుకోక ఆయనతో పెట్టుకున్నారు మళ్ళీ ఏడుకొండల వారితో. సో, అదే ఎప్పుడు ఏం చేస్తారనేది వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా! అదే కథ ఇప్పుడు ఇది. సో, మరి ఏం జరుగుతుందో ఆ తప్పులో పాలు పంచుకున్న వాళ్ళకి చూద్దామండి. ఖచ్చితంగా జరుగుతదని. అది సమాజం అందరికీ అంతా చూస్తది తెలిసిందే. కూడా. అందరికీ ఆ నమ్మకం ఉంది. కానీ ఎప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కావచ్చు, ఆ వెంకటేశ్వర అంటే స్వామిని ఒక మనిషి మొక్కుకునే కొట్టిన వాళ్ళు దెబ్బ, కోర్టు చట్టం కొట్టిన దెబ్బ కోలుకోవచ్చు. కోలుకోవచ్చు. దేవుడు కొట్టిన దెబ్బతోటి ఎవడు కోలుకోడు. పాదం పాతాళానికి వెళ్ళిపోతారు. అది జరగబోతుంది. అంటే అసలు మరుక్షణం అనేది చూసే స్కోప్ ఉండదు. అది జరగబోతుంది. దోషులు ఎవరనేది సమాజం ముందుకు ఆ దేవుడే బయట పెట్టబోతున్నాడు అతి త్వరగా. హోప్ సో. అదే అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ టైం కోసము. సో, విల్ సీ ఇది ఎక్కడి వరకు ఎళ్లి ఎవరెవరు ఎలా ఎండ్ అవుతుందో చూద్దామండి. అట్ ద సేమ్ టైమ్ తెలంగాణలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా అంటే ఇప్పుడు ఏ పార్టీకైనా ఫస్ట్ మేము గెలవాలంటే మేము గెలవాలి. అటు అధికారంలో ఉన్నటి కాంగ్రెస్ కావచ్చు, నెక్స్ట్ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ముగ్గురికి కీలకంగా మారింది. సో, ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎత్తులకు సంబంధించి వాళ్ళ ప్లానింగ్స్‌లో ముందుకెళ్తున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు పోలింగ్ అవుతోంది. అంటే మీ ప్లాన్ అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో ఎవ్వరికి జనాలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? చూడండి 7 కార్పొరేషన్స్, 116 మున్సిపాలిటీస్‌లో ఈరోజు పోలింగ్ జరుగుతుంది. హ్మ్. దీంట్లో ఎన్నికల కమిషన్ యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. హ్మ్. నేను ఎర్లీ మార్నింగ్ ఈరోజు పరిగి నుంచి వస్తున్నా. ఎర్లీ మార్నింగ్ ఇళ్ళలోకెళ్ళి డబ్బులు పంచుతున్నారు ఈరోజు. డబ్బులు పంచుతున్నారా? డబ్బులు పంచుతున్నారు. ఆడ గొడవ కూడా జరిగింది. డబ్బులు ఇవ్వలేదనా? వాడు 2000 ఇస్తుండు, నువ్వు 1000 రూపాయలు ఇస్తే మేము వెయ్యం పో అని చెప్పేసి. రామ రామ! నేను ప్రత్యక్ష సాక్షి దానికి. అంటే నేను పార్టీ దాంట్లో అడిగినా మీరు అదే చెప్పరనుకోండి. అదే ఏ పార్టీ అని దాంట్లో అడిగినా మీరు చెప్పరు. నా దగ్గర పనిచేసే సిబ్బంది కూడా అక్కడే నివసిస్తారు. హ్మ్. ఆ, వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటారు. డబ్బులు ఎవరికి చేయదండి? ఎవరికైనా సో కావాలి. ఇలా ఇది జరుగుతుంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, ఈ వ్యవస్థ ఏం చేస్తున్నది, అసలు పనికిరాని సన్నాసులను ఎన్నుకోవడం జరుగుతుంది. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే అటు దొంగ కానివ్వండి, దొర కానివ్వండి, ఎవడైనా కానివ్వండి, ప్రజాస్వామ్య విలువల్ని మొత్తం తుంగలో తొక్కి ఈరోజు ఓటు కొంటున్నారు. ఈరోజు అమ్ముకుంటున్నారు ఓటర్స్. ఇప్పుడు ఈరోజు అమ్ముకున్నోళ్ళు ఓటింగ్ డే కాదు ఇది, ఓటు విక్రయించి దినోత్సవం ఈరోజు. ఓకే. ఓట్ సేలింగ్ డే ఓట్ అంటారు. సెయిలింగ్ డే అయిపోతుంది ఈరోజు. పోలింగ్ డే కాదు, సేలింగ్ డే. ఓట్ సెయిలింగ్ డే ఆ విధంగా మారింది. సిగ్గుచేటిది. ఇలా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క వైఫల్యం. గతంలో టీవీలో కూడా చూసాం కదండి. హుజరాబాద్ ఎలక్షన్స్లో మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఓటర్లే మహిళలు బయటకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి మనం చూసాం. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఏం చర్య తీసుకుంది ఇప్పటిదాకా తెలియదు. అలాంటి విషయం దొరికినప్పుడు క్యాండిడేట్ని ఇమ్మీడియట్లీ అన్ఫిట్ చేయాలి, సస్పెండ్ చేయాలి ఎలక్షన్ నుంచి. అది ఎలక్షన్ కమిషన్ అంత కడగండిగా నిర్ణయం పడక తీసుకోలేదు. అది మన దురదృష్టం. కాకపోతే ఈ ఓటింగ్ సిస్టంలో అంతా ఏమైపోయిందంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒకటి అమెరికాలో పోయి ఆయన 4 రోజులు ఏదో పొడిచడానికి పోయిండు. అక్కడ వచ్చే ముందు నోటిఫికేషన్ అయిపోవాలి, నేను రాగా 4 రోజుల్లో ఎలక్షన్ అయిపోవాలి. హ్మ్. ఎక్కువ టైం ఇస్తే మళ్ళీ ఈయన చేసిన కథలన్నీ మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను చెప్తాయి కదా, ప్రజలను డైవర్ట్ చేస్తారు కదా. హ్మ్. వాళ్ళ ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం చేసే అవకాశం ఉండకూడదని చెప్పేసి ఈయన పడిన పన్నాగం అది. హుహు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు, మేము డెవలప్మెంట్ చేయదని మాకు అడగొద్దు,
డెవలప్మెంట్ మేము ఎట్లా చేస్తాం? గతంలో 10 సంవత్సరాలు మీ దగ్గరనే ఉన్నాయి కదా! కార్పొరేషన్లు మీ దగ్గరనే ఉన్నాయి కదా! జెడ్పీటీసీలు మీ వోళ్ళే కదా! ఎంపీటీసీలు మీ వోళ్ళే కదా! సర్పంచులు మీ వోళ్ళే కదా! అన్నీ మీరే అనుభవించారు కదా! మమ్మల్ని ఎట్లా అభివృద్ధి చేయలేదంటారని మాట్లాడుతున్నారు. ఇది తెలియనోడు, సోయినోడు కూడా మాట్లాడట్లే. హ్మ్. నువ్వు ముఖ్యమంత్రి కాగానే ఈవెన్ జీహెచ్ఎంసీగా అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి విలీనం చేయించుకున్నావు కదా! జీహెచ్ఎంసీ కూడా. మేయర్ కూడా అక్కడ వెళ్ళిపోయింది కదా! లాస్ట్ బడ్జెట్ నువ్వే ప్రవేశపెట్టినావు కదా! హ్మ్. ఇట్ మీన్ నీ మున్సిపాలిటీలకు ఫండ్ నువ్వే ఇచ్చినావు కదా! అలొకేట్ చేసినట్టు ఫండ్ ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది చూపెట్టు మరి. మళ్ళీ బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా సన్నాసి మాటలు ఎందుకు మాట్లాడుతావు? సచిన పాము మీద మన్ను పోస్తే ఏమవుతుంది? మళ్ళీ బీఆర్ఎస్ మీద పోయి బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తి ఎట్లయితది? నువ్వు ఎన్నికై 2 సంవత్సరాలు అయ్యి ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అయిపోతుంది. హ్మ్. 2 సంవత్సరాలు దాటిన తర్వాత 2 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి ఏందిరా భయ్ చెప్పు? ఒక్క రోడ్ అనేది రిపేర్ అయిందా? కేవలం గుడ్లు పీకేయడం, తొండలు ఇడవడం, పాములు ఇడవడం, రాళ్ళు కొట్టడం ఈ బూతుల మాటలు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క మిస్ వరల్డ్ అని, ఆ మెస్సీ అని, ఇవన్నీ పిచ్చి పిచ్చి జాతరలు చేయడం తప్ప ఇంకేం కాలే. ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప కాంగ్రెస్‌కి ఈ రేవంత్ రెడ్డికి ముఖ్యంగా వచ్చింది ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత విలాసవంతమైనటువంటి సెక్రటేరియట్ ఉంది. హ్మ్. క్యాబినెట్ మీటింగ్ ఇక్కడ పెట్టుకొని తగలబడొచ్చు కదా! మంత్రులందరిని తీసుకుపోయి సమ్మక్క సారక్క జాతరలో పోయి నువ్వు ఆడ మంత్రివర్గ సమావేశం పెడతావా? ఎవడైనా చేసిందా ఇప్పటిదాకా? సరే పెట్టొచ్చు. అంటే పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? హ్మ్. ఇక్కడ క్యాపిటల్ సిటీ ఏమన్నా ప్రకృతి వైఫల్యం వచ్చిందా? నేషనల్ కెమెరాటం వచ్చిందా? ఏమో తుఫాన్ వచ్చిందా? వరదలు వచ్చినాయా? ఏదో అత్యవసరమైన నిర్ణయం తీసుకునేది ఉంది. ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్ అవసరం అన్నట. సరే నువ్వు ఆడ హ్మ్. పెట్టి నిర్ణయం తీసుకొని పొడిచిందేంది? ఒక ముఖ్యమంత్రి పోయి జాతరలో 2 రోజులు ఉంటాడా? హౌ రెస్పాన్సిబుల్ యూ ఆర్ అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో కూడా ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల సుముఖంగా లేరంటారా? సుముఖంగా లేరు. వ్యతిరేకంగానే ఉన్నారు. ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో అంటే ఈ ఏ మున్సిపల్ పార్టీ వైపు పోల్లలో చూస్తున్నారనుకోవచ్చు? బీజేపీయా? బీఆర్ఎస్సా? ఇప్పుడు బీజేపీ అనేది ఒక కోమాలో పేషెంట్ ఎట్లుంటే అట్లుందనమాట. హ్మ్. అంటే బీజేపీ ఒక యాక్టివ్‌గా ఉండే కొంతమంది ఒక ఎలక్షన్స్ ముందు. హ్మ్. జనరల్ ఎలక్షన్స్ ముందు. కిషన్ రెడ్డి రాగానే దాన్ని కోమాలో పంపించేసిండు మళ్ళీ. ఎందుకలా? కిషన్ రెడ్డి అట్లే ఉంటాడు. పార్టీ కుంటుతుంటే ఈయన ఆటలు సాగుతుంటాయనమాట. హ్మ్. పార్టీ యాక్టివ్‌లో ఉంటే మరి ఈయన కనుమరుగైపోతాడు కాబట్టి, పార్టీని అట్లా కుంటుకుంటూ దాన్ని కోమలో పెడితే ఈయన యాక్టివ్‌గా ఉంటాడనమాట. అది హ్మ్. కిషన్ రెడ్డి యొక్క స్వభావం. అంటే బండి సంజయ్ గారొస్తే యాక్టివ్ అయితదా మళ్ళీ? అప్పుడు కూడా చూడండి, అంతేనా? చరిత్రలో హైదరాబాద్‌లో ఎప్పుడు 40 కార్పొరేటర్ సీట్లు గెలిచింది చరిత్ర లేదు బీజేపీకి. హ్మ్. హ్మ్. 1 ఆర్ 1+2 కానీ బండి సంజయ్ ఒళ్ళిండో, లొల్లి పెట్టిండో ఏదో చేసిండు. తిరిగిండో, కొట్లాడిండో, తన్ను తినడో హైదరాబాద్‌లో మాత్రం 42 సీట్లు తీసుకొచ్చిండా కార్పొరేషన్‌లో లేదా? హ్మ్. 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 అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఊపొచ్చేది. కానీ ఈయన కిషన్ రెడ్డి యొక్క లోపాయికార ఒప్పందాల వల్ల బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డిని తీసుకురావడం వల్ల అప్పుడు బాగా వినిపిచ్చేది. బీజేపీ బండి సంజయ్, బీజేపీ బండి ఆ! సంజయ్ అని. సో, అంటే కిషన్ రెడ్డి దీనికి మూల కారణం. బీజేపీ నాశనానికి కిషన్ రెడ్డి మూల కారకుడు. హ్మ్. ఇది బీజేపీ కార్యకర్తలు కూడా బయటకంటారు. అది అందరికి జగమెరిగిన సత్యమే అది. ఓకే. అది ఆ తర్వాత ఇగ కిషన్ రెడ్డి రావడం, హ్మ్. మళ్ళీ రిజల్ట్ మీరు చూసిర్రు అసెంబ్లీలో. పార్లమెంట్‌లో మోదీ గారిని చరిమినతోటి ఓటొస్తాయి కాబట్టి 8 పార్లమెంట్ సీట్లొచ్చినాయి. అసెంబ్లీలో ఓడిపోయినోడు పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడండి ఒకసారి చెప్పండి? ఏదైనా సాధ్యమయ్యేది రాజకీయాల్లో తప్ప అది ఇంకెక్కడా గాదు. ఒక పబ్లిక్ రూల్ చెప్తున్నాను. ఉన్నా లేకపోయినా రూల్ కాదు. రూల్ గురించి మాట్లాడట్లేదు. ఆ! మీరు అవసరం లేదు. అసెంబ్లీలో మీరు రాజకీయాల్లో ఓటేయలేదు. అసలు రూల్స్ అవసరం లేదు. అసెంబ్లీలో మీరు ఓటేయలేదు ఆ క్యాండిడేట్‌కి. కానీ పార్లమెంట్‌లో ఎట్లా ఓటేసి నేను పంపించారు? అదే అంటున్నా. రాజకీయానికి రూల్స్ అవసరం లేదు. ఇట్ మీన్ ఎక్కడ ఏందంటే ఏదన్నా జరగచ్చు. మోదీ గారి చరిస్మా అక్కడ వర్కౌట్ అయింది. ఓకే. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మోదీ గారిని చూసి ఓటేశారు. హ్మ్. అసెంబ్లీలో వీళ్ళ మొఖాలు చూస్తే ఓటేయలేదు ఎవరు. అది క్లియర్‌గా తెలిసిపోయింది కదా! సో, ఫైనల్లీ ప్రజలకి మిగిలింది బీఆర్ఎస్ ఒకటే. ఇక బీఆర్ఎస్ ఉంది. ఆల్టర్‌నేటివ్‌గా సెకండ్ ప్లేస్‌లో ఎవరు లేరు కాబట్టి హ్మ్. బీఆర్ఎస్. అంటే ఏది అన్నా అనుకున్నా గానీ, నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అయినప్పటికి కూడా తెలంగాణకు 10 ఇయర్స్‌లో ఒక రిచ్‌నెస్ అనేది క్రియేట్ అయింది. హ్మ్.
అది ఎవరేమన్నా కానీ ఇట్ ఈజ్ సత్యం అది, రియాలిటీ. తెలంగాణకు ఒక రిచ్నెస్ క్రియేట్ అయింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రిచ్నెస్ని మొత్తం సర్వనాశనం చేసి, ఎందుకంటే ఇన్కేపబుల్ క్యాబినెట్ అంటే క్యాబినెట్లో ఎవ్వడు కూడా చెప్పదగినోడు ఉన్నాడా? సో ఇప్పుడు ఆ రకంగా వెళ్తే ఇది చాలా వెళ్తే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ వస్తే మాట్లాడడానికి క్యాబినెట్లో ఒక్కడన్నా ఫిట్ ఉన్నాడా? సో అదే అంటే ఇప్పుడు అక్కడ తుమ్ము దాకా ఆవో అమ్మ వెళ్తే జావో తుమ్ము దేకో ఇదేందిరా నాయన. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలు ఇప్పుడు 3 కమిషనరేట్స్ వస్తున్నాయి. ఒకటి ఆల్రెడీ అందరికీ తెలిసింది గ్రేటర్ హైదరాబాద్ ఉంది. ఇప్పుడు దాంతో పాటుగా మల్కాజ్గిరి కార్పొరేషన్ ఒకటి కమిషనరేట్ది, అలాగే సైబరాబాద్ది కూడా తీసుకొచ్చి అలాగే కూడా విస్తరిస్తున్నారు అనేటువంటిది మనకు వినిపిస్తుంది. సో దీనికి సీనియర్ ఐఏఎస్ అయినటువంటి జయేష్ రంజన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంటున్నారు. ఇంకా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా అలాట్ చేయడం జరిగిపోయింది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవ్వడం, అలాగే ఈ విస్తరణ కూడా జరగడం ఒకటేసారి పోలింగ్ రోజుని, అంటే ఇది ఏ గేమ్ ప్లాన్ అనుకోవాలి? నిజంగా విస్తరిస్తున్నారా? డెవలప్మెంట్ కోసమేనా ఇదంతా? సౌజన్య గారు ఒకటి చెప్తాను, మనిషి పొట్టుకుంటాడు కదా, పైన ఎంత పొట్టుకుంటాడో కింద అంత లోతుకుంటాడంట. ఓకే, ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు. పైనుంచి పొట్టి కనిపిస్తారు కదా, కింద అంత లోతుకుంటారు. అంటే పొట్టోడు గట్టోడా? పుట్టడు బుద్ధులు అంటారు కదా, ఓకే, అట్లా అనమాట. ఈ రేవంత్ రెడ్డికి అదే ఉంది. ఆ మూసి ఊసెత్తున్నాడు, మూసి మొత్తం మూసిరెడ్డి పేరు పెట్టిరు అందరు. రేవంత్ రెడ్డి పోయి మూసిరెడ్డి అయిండు, మళ్ళీ తొండలని తొండలరెడ్డి అయిండు. ఇప్పుడు మళ్ళీ ఇది గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పేసి 300 కార్పొరేటర్లు పెట్టి 300 డివిజన్స్ చేసి దాన్ని ఒక మెగా దేశంలోనే ఒక మెగా జిహెచ్ కార్పొరేషన్గా చేయాలనుకున్నాడు. అది సాధ్యమయ్యే విషయమైనా? ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే, ఇప్పుడు కోకాపేట దీంట్లోకి వస్తుంది జిహెచ్ఎంసీలో. ఒక జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అంతా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్లో నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని కార్పొరేషన్స్లో కూడా ట్యాక్సేబుల్ టారిఫ్ ఒకటే ఉంటుంది కదా. నీకు షాద్ నగర్, శంషాబాద్ ఆ ఊర్లలో కూడా ఇలా కలిపేసినావు మున్సిపాలిటీ మన కార్పొరేషన్లో. కలిపిన తర్వాత నీకు జూబ్లీస్లో ఉన్న ట్యాక్స్కి అక్కడ ట్యాక్స్కి ఎంత వ్యత్యాసం ఉండాలా? యూ విల్ డిఫరెన్షియేట్ దాట్. అంటే డెవలప్ అవ్వలేదు కదా అది ఇది. మరి ఎందుకు కలిపినావు? దాన్ని కంపేర్ చేస్తాం. మళ్ళీ ఎందుకు కలిపినావు? డెవలప్ కానప్పుడు అది మున్సిపాలిటీకినే పెట్టు కదా. దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఇస్తే ఆ ఫండ్ దానికే డైవర్ట్ కాకుండా ఉంటుంది కదా. డెవలప్ అయిపోయిన దాన్ని కార్పొరేషన్లో మారుస్తారు. సో ఓవరాల్గా ప్యారలల్గా ఫండ్స్ వస్తాయి కాబట్టి అండర్ డెవలప్మెంట్ ఉన్నదాన్ని మున్సిపాలిటీగా పెడతారు. ఇంకా కన్సాలిడేటెడ్గా ఉన్నది గ్రామ పంచాయతీగా ఉంటుంది. అంటే అక్కడ వచ్చేటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా అక్కడే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావాలి, డైరెక్ట్గా అప్లికేబుల్ ఉండాలని చెప్పేసి ఆ యొక్క సిస్టమ్ దాన్ని చేసినటువంటి సిస్టమ్. కానీ ఇక్కడ ఏమవుతుంది, నువ్వు ఇంత పెద్ద జంబో కార్పొరేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నోడు అదే ట్యాక్స్ కడతాడా? ఎట్లా కట్టగలుగుతాడు? అసలు జూబ్లీ హిల్స్కి అక్కడ ఆ చివరి విలేజ్కి అసలు కంపారిజనే లేదు కదా. ఇప్పుడు మేడ్చల్ అవతలకి ఊరున్నది, కీసర అవతల ఊరున్నది, మళ్ళీ ఇక్కడ పోతే పటాన్చేరు అవతల కొన్ని ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో ఇప్పటి వరకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. అవి కూడా తీసుకొచ్చి డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేనటువంటి విలేజెస్ని తీసుకొచ్చి నువ్వు కార్పొరేషన్లో కలిపితే నీకు బుద్ధి ఉంది అనుకుంటారా? చెప్పండి. ఇవి టాక్సెస్ వేరీస్ ఉంటే ప్రాబ్లం లేదు, బట్ సేమ్ ఉంది అంటే మీరు జూబ్లీ హిల్స్ని కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్తో మనకు మల్కాజ్గిరి కానీ ఆర్ఎల్స్ మూసారాబాగ్ అక్కడెక్కడ ఈవెన్ దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, ఉప్పల్ అక్కడ దాకా వెళ్ళినా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటిది అక్కడ ఉండదు. సో ఈ రేవంత్ రెడ్డి యొక్క పన్నాగం ఏంటంటే కుట్ర. జిహెచ్ఎంసీ పరిధి పెంచితే మనకు ట్యాక్స్లో ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు ఖజానా నీడుతుంది, మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని దుర్వినియోగం చేయొచ్చు అని చెప్పేసి ఒక కుట్రతోటి చేసినటువంటి కుట్ర. అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు, మళ్ళీ మూసుకొని వచ్చి 3 తుకడాలు చేసిండ్రు. ఓకే, ఆ చేసిన ప్లాన్ మనం విడగొడితే మళ్ళీ కష్టమవుతుంది కదా. ఇప్పుడు 3 తుకడాలు చేస్తే ఏమవుతుంది? అది ఫెయిలే కదా. ఓకే, ఇప్పుడు రేపు దీని మీద కోర్టుకు వెళ్తారు. రేపు దీని మీద ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తర్వాత కోర్టుకు చాలామంది కోర్టుకు వెళ్తున్నారు. నీకు ఆ పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ అలాంటి ప్రాంతాలు కూడా, శంషాబాద్ అలాంటి ప్రాంతాలు కూడా తీసుకొచ్చి నువ్వు ఇలా కార్పొరేషన్ కలుపుతున్నావు. కలిపినప్పుడు అక్కడ ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఇలా విస్తరిస్తేనే డివైడ్ అండ్ రూల్ చేస్తేనే మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది అనేటువంటిది కాదండి. కూడా అంటున్నారు. అది లెట్ ఇట్ బి లైక్ ఏ మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీగా ఉంటే ఇన్ని మున్సిపాలిటీకి ఇంత ఫండ్ అని ఇస్తే ఆ ఫండ్ డైరెక్ట్ ఆ మున్సిపాలిటీకి వెళ్ళిపోతుంది కదా.
ఉమ్. ఇంత విస్తారంగా ఉన్నప్పుడు ఇంకా ఫండ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళదు కదా. అంటే డెవలప్మెంట్ చేయాలనుకుంటే డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కాదు, ఉమ్. కేవలం పోకడలకు పోయి ప్రజల మీద భారం డబ్బులు మోపడానికి తప్ప, మళ్లించడానికా? డబ్బులు మళ్లించడానికి, ఈ యొక్క ట్యాక్సులు వసూలు చేయడానికి తప్ప ఇంకా వేరే ఉద్దేశమే కాదు. ఇది కేవలం మోసమే.